సినిమా రిజల్ట్ ఏదైనా కిరణ్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ అయిన ఎక్స్ ఈజ్ అ హార్డ్ వర్కర్, అదే సార్, కమిటెడ్ పర్సన్, డెడికేషన్ ఉంది, ఈ మాటలు నమ్ముతారు. అదే సార్ కదా, అంతే సార్. కానీ ఇప్పుడు మీరు ఏ రకమైన బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక మట్టి వాసన నుంచి వచ్చిన మనిషి మీరు సార్ సినిమా పరిశ్రమలోకి. అలాంటి డౌన్ఫాల్స్ వచ్చినప్పుడు మీకు వెనకాతలు అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. వాటిని సైకలాజికల్గా అప్సెట్ అవ్వడం అన్నది ఒక ఆర్టిస్ట్కి చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఒక బ్యాంక్ ఉద్యోగకో, ఒక ఐటీ వాళ్ళకి డిప్రెషన్స్ ఉంటాయి, కానీ మీవి ఇంకా ఎక్కువ ఉంటాయి. వాటిని ఎట్లా హ్యాండిల్ చేశారు కిరణ్ గారు? అంటే వచ్చేటప్పుడే మెంటలీ ప్రిపేర్డ్ సార్. మనం ఇక్కడికి వస్తున్నామంటే చాలా పెద్ద విషయం, మనకు చిన్న రూట్ కూడా ఏం లేదు, ఎవరు తెలియదు. సో మనం మెంటలీ స్ట్రాంగ్ ఉండాలి. స్ట్రాంగ్ లేకపోతే ఇక్కడికి రావద్దు. అంటారని తెలుసు, పడతామని తెలుసు, టీకి కూడా డబ్బులు లేని పరిస్థితి వస్తుందని తెలుసు. ఇలాంటివన్నీ మెంటలీ డిసైడ్ అయ్యే వచ్చాను సార్. అందుకే ఏ రోజు దాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదు సార్. మధ్యలో ఒకే ఒకసారి నేను డిసప్పాయింట్ అయిన సిచ్యువేషన్ ఏదైనా ఉందంటే మన మీద పర్సెప్షన్ రాంగ్ వెళ్తుంది. సో మనం కష్టపడుతున్నప్పటికీ మన పని అన్నది నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ ఆ ప్రజెంటేషన్ ఒకటి ఎలాగో రాంగ్ వెళ్తుంది అన్నది ఎప్పుడో ఒకసారి ఫీల్ అయినట్టున్నాను తప్ప. ఎక్కడండి? అదే సార్ 2023 ఆ ఫేస్ చెప్పాను కదా, ఆ టైంలో ప్రెజెంటేషన్ ఎలా వెళ్ళింది అంటే ఏలేదు సార్, ఏదో బ్యాక్ టు బ్యాక్ పడిపోతుంది, చేస్తున్నాడు, ఇన్ని సినిమాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇవేవో జరిగింది సంథింగ్. ఒక ఆడియన్ పర్స్పెక్టివ్కి అది వెళ్ళడం వల్ల అరే నేను ఇది కాదే, ఇదేదో రాంగ్గా వెళ్తుంది ఏంటి, మేబీ నేను కరెక్ట్ చేసుకోలేకపోయాను. నేను నా బ్రెయిన్లో ఏముండంటే, నేను చెప్పాను కదా సార్ ఇంతకుముందు, ఫ్యూచర్లో ఏం చేయబోతున్నాను నాకు తెలుసు కదా అని ఒక కాన్ఫిడెన్స్తో ఉండేవాడిని. బట్ ప్రజెంట్లో ఇది మన మీద ప్రజెంటేషన్ చాలా బ్యాడ్గా వెళ్తుంది అన్నది గ్రహించాను. ఆ టైంలో చిన్న ఏదో అరే ఏంటి ఇలా వెళ్తుంది అనుకున్నాను, కానీ బట్ ఆల్వేస్ వర్క్తో సమాధానం చెప్దాము అనే ఒక దూరం తప్ప ఇంకోటి ఏమీ లేదు సార్. అంటే అంతే కదా సార్, అందరికీ అన్నీ ఉండవు. ఇప్పుడు నేను ఆఫీస్లో ఇప్పుడే జాయిన్ అయిన ఒక ఎంప్లాయీగా ఉన్నప్పుడు, ఒక మేనేజర్ స్థాయిలో ఆల్రెడీ అన్నీ ఉన్నప్పుడు అతను తిట్టినప్పుడు మనం ఏం చేయగలం? ఆ టైంకి పడాలి కదా, అరిచిన వర్క్ జరగలేదు, దట్ ఈజ్ అంతే, తప్పదు. అందరికీ అన్నీ ఉండవు కదా. మనం ఇటుకు వచ్చే టైంకి మన దగ్గర డబ్బులు ఉండవు, రేపు ఏదైనా తట్టే భుజం ఉండదు, లేకపోతే ఏమీ ఉండదు అనేది తట్టే భుజం ఉండరు కదా సార్, అది ఎప్పుడూ లేరు కదా. అది అంటే అది లేరు, ఇంకా అది లేరు అనేదే మెంటల్లీ ప్రిపేర్ నాగేంద్ర సార్. లేరు అన్నదే మెంటల్లీ ప్రిపేర్ అయిపోయినాను కాబట్టి దానికి ఎప్పుడు పెద్ద బాధపడడం కానీ దాని గురించి ఆలోచించడం కానీ ఏమీ లేదు. నేను మెంటల్లీ ఫిక్స్ సార్. ఏదైనా పెద్ద కష్టం వచ్చినప్పుడు నేను ఒక్కనే ఒంటరిగా కూర్చొని నాలో నేను ఆలోచించుకోవాలి, నాలో నేను బాధపడాలి, ఇది ఎవరికి చెప్పొద్దు. చెప్పినా ఇంకా లోకు అవుతాం తప్ప దానివల్ల జరిగేది ఒరిగేది ఏమీ ఉండదు. సో ఎప్పుడైనా పెద్దగా బాధ వేసినప్పుడు ఒక్కనే కూర్చుందాం, బాధపడదాం, మర్చిపోదాం, మూవ్ ఆన్ అయిపోదాం, అది ఫిక్స్ అయిపోయాను. సో దానివల్ల పెద్ద ఇంకా నాకేం పెద్ద సరిగేది ఏమి ఉండదు అన్న. అంటే అందరూ రాటు తేలిపోయి ఇక్కడికి వచ్చి రాటు తేలుతారు, మీరు రాటు తేలిపోయి వచ్చారు. ప్రాసెస్ సార్, అంతే అంతే ప్రాసెస్. బట్ మీరు ఇందాక చెప్పిన దానిలో మీరు వర్రీ కావచ్చు, లేకపోతే మీలో అంతర్మదనం జరగచ్చు, ఎక్కడో కొంత నిరాశ నిస్పృహలు, మనుషులం కదా సార్. మీకు యాక్టర్స్ కి ఇంకా ఎక్కువ ఉంటాయి. బట్ మీరు ఒక్కలైతే పర్లేదు, మీరు మీ వైఫ్ ఇద్దరు కలిపి ఆ రోజు ఆవిడ కూడా ఫంక్షన్ కి రావడం, ఆవిడ కూడా చాలా ఆనందపడడం, ఇవన్నీ చూసినప్పుడు టైంలో ఇద్దరు ఇప్పుడు దట్ వాట్ యు కాల్ డిసప్పాయింట్మెంట్స్ ఆర్ షేర్డ్. ఆవిడ సపోర్ట్ మీకు ఎలా ఉండేదండి అప్పుడు? పెళ్ళైన తర్వాత మనకి ఏమైనా మోస్ట్ ఎఫెక్ట్ అయ్యేది మన పిల్లమే కదా. దట్స్ వాట్ ఇట్ ఈస్. ఏదేమైనా రేపు ఏం జరిగినా ఎమోషన్స్ అన్నవి ట్రాన్స్ఫార్మ్ అయిపోతాయి కదా సార్. ఎక్కడున్నా ఈరోజు నేను షేర్ అయిపోతాయి. ఆ డేలో మనం హ్యాపీగా ఉంటే వాళ్ళ ఫేస్లో ఎక్కడో హ్యాపీనెస్ ఉంటుంది, మనం ఎక్కడైనా బాధపడుతుంటే తెలియకన్నా వాళ్ళ ఫేస్లో ఎక్కడో బాధ వచ్చేస్తుంది. మేబీ మ్యారేజ్ ఇస్ దట్, ఎమోషన్స్ అనేది ట్రాన్స్ఫార్మ్ అయిపోతాయి. అప్పటి వరకు మన బాధ మన ఒక్కరిది, పెళ్ళి అయితే బాధ ఇద్దరిది అయిపోద్ది కదా సార్. సంతోషం కానీ బాధ కానీ డబుల్ అయిపోద్ది కదా. ఆబ్వియస్లీ ఉంటుంది తనకి, ఇంకా అదే మంచి సక్సెస్ రావాలరా అన్నది ఉంటుంది. హౌ డిడ్ షీ సపోర్ట్ యూ అండి? ఆవిడ వైపు నుంచి మీకు ఒక సపోర్ట్ ఏమైనా వచ్చిందా, లేకపోతే మీరే ఎప్పటికప్పుడు ఆవిడ్ని లేదు మనం హిట్ కొడతాం డోంట్ వర్రీ అంటే? నేను ఏం ఆలోచిస్తానంటే సార్, వైఫ్ అన్నది ఒకానొక సిచ్యువేషన్లో భర్తని నీకు కావాల్సింది నువ్వు చేసుకో, నేను నీకు సపోర్ట్గా ఉంటాను, అనవసరమైన విషయాల్లో నిన్ను మాటికంటే అదెందుకు ఇదెందుకు అని చెప్పి నేను టార్చర్ చేయను అన్నదే వైఫ్ హస్బెండ్కి ఇచ్చే పెద్ద గిఫ్ట్ అని ఫీల్ అవుతుంది సార్. నాకు ఎప్పుడు రహస్య ఆ గిఫ్ట్ మీకు అది ఎప్పుడు నన్ను అన్నదు, నేను ఏదైనా చేసుకుంటూ వెళ్తున్నానా, నన్ను నమ్ముతుంది.
వీడికి తెలీదా, వీడి బ్రెయిన్లో ఏదో ఉంటుందిలే, వాడు చేసుకుంటారులే. నేను ఏదన్నా అడిగితే ఏంటి అమ్మా ఏంటి పరిస్థితి అని ఏదన్నా అడిగితే తన ఒపీనియన్ చెప్తుంది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేనే కాల్ తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. ఓకే. షీఈస్ బీన్ సపోర్టివ్ దట్. నాకేం చెప్పదు సార్, బేసిక్గా అదే అంటున్నా. తను చాలా నీకు తెలుసు కదా, నేను నమ్మితే నమ్ముతుంది, నేను నమ్మలేదా నమ్మదు. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ మై ట్రస్ట్. అంతే. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ సినిమా ఉంది, ఏంటి పరిస్థితి అని అడుగుతుంది. హిట్ అని నేను అన్నాను అనుకో, ఇంకా అసలు ఏమీ పట్టించుకోదు. హిట్ అని ఏదో ఆల్రెడీ హిట్ అయిపోయిందిలే, సినిమా రిలీజ్ అయిపోయి హిట్ అయిపోయింది, నేను సినిమా పరిస్థితి ఏంటని ఆలోచిస్తుంది. నేను ఈ సినిమా తేడా కొడుతున్నాను అనుకో, అబ్బాయి సినిమా పడిపోయింది, ఇప్పుడు ఏంది పోతుంది అని డిసైడ్ ఇంకెవరి మాట ఎందు. ఓ మీ ఒక్క మాట అంతే. అంటే మేబీ షీ అంత బిలీవ్ చేస్తుంది అంతే. షీ బిలీవ్డ్ యూ. అంతే ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. కానీ బిగినింగ్ డేస్లో మీరు ఈ స్థాయికి ఈ రోజు వచ్చిన ఈ స్థాయిని మీరు ఎప్పుడైనా ఊహించగలిగే సార్? మీరు ఎప్పుడైనా అమీర్పేట జంక్షన్ దగ్గర ఒక్కరు నిలబడి షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ అసలు మన తాలూకా గమ్యం ఎటు, మన మార్గం ఎటు, అసలు మనం రీచ్ అవ్వగలమా మన డ్రీమ్ని? అమీర్పేట జంక్షన్ అని కాదు కానీ సార్, నేను ఊరికే జస్ట్ ఒక జనరల్ మాట. అదే సార్, అదే నాకేందో సార్, ఎక్కడో చిన్నప్పటి నుంచి నా పర్సనాలిటీ ఎలాంటిదంటే సార్, స్కూల్ డేస్లో నేను ఎక్కడన్నా వెళ్తున్నప్పుడు ఎవరి పేరెంట్స్ అయినా కార్లో వచ్చి దింపారు అనుకోండి సార్, అరే మనం కూడా కార్లో వెళ్ళాలి కదా, వెళ్తాం కదా, అయిపోద్దిలే ఏదో రోజు కార్లో తిరిగేస్తాం అని ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉండేది. కాలేజ్ డేస్లో కానీ ఎవరన్నా బైక్స్, అందరూ పెద్ద బైక్స్ వేసుకొని తిరుగుతుంటే మనం ఇంతకన్నా పెద్ద బైక్లో తిరుగుతాంలే అని ఒక ఫీలింగ్ ఉండేది. ఈవెన్ బీటెక్ డేస్లో, బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ చేసేటప్పుడు నాకున్న పర్సంటేజ్ 55% నాకు జాబ్ రాకూడదు, యాక్చువల్లీ టెక్నికల్లీ రాకూడదు. నాకెందుకు జాబ్ రాదు, నాకెందుకు రాదు, నేను జాబ్ చేస్తా అని ఒక పాజిటివ్ ఫీలింగ్తో ఉండని జాబ్ వచ్చేసింది. అక్కడ వర్క్ చేసేటప్పుడు జాబ్ కాదు నాకు, నేను ఏదో అవ్వాలి, లైఫ్లో ఏదో సాధించాలి అని ఒక ఫీలింగ్ నాకు ఎప్పుడైతే కలిగిందో, జాబ్ మానేయాలా లేదా అని ఒక 6 months ఫేస్లో నేను ఎప్పుడో ఇది చూసేసాను సార్. ఐ నో దట్ వన్ డే ఐల్ బికమ్ ఏ స్టార్ హీరో ఫర్ నో మ్యాటర్ వాట్. ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఐల్ బికమ్ ద బిగ్గెస్ట్ స్టార్ హీరో. ఆ విషయం నాకు 2017 జూలై టు అక్టోబర్, ఆ 6 months నాతో నేను మాట్లాడుకున్నాను, నాతో నేను చెప్పుకున్నాను, నాతో నేను మేనిఫెస్ట్ చేసుకున్నాను. వన్ డే విల్ బికమ్, అది 20 సంవత్సరాల, 10 సంవత్సరాల, 5 సంవత్సరాల, ఎప్పుడు అన్నది కూడా నాకు తెలియదు. యూ విల్ బికమ్ రా వన్ డే అన్నది అప్పుడు నేను చాలా గట్టిగా నమ్మేశాను సార్. అంటే అంత మేనిఫెస్ట్ చేశాను అప్పుడే, డౌన్ ద లైన్ 2017. దాంట్లో 1% కూడా డౌట్ ఎప్పుడు పడలేదు. ఎలాంటి సిచ్యువేషన్లో నా మీద నేను డౌట్ పడలేదు. మేబీ అదే రోజు ఇలా ఉన్నానని నేను నమ్ముతాను సార్. అంటే ఈ ప్రాసెస్లో ఏ రోజు ఎదుటోడుకు ఉందని బాధపడలేదు, నాకు ఇంతకంటే గొప్పది వస్తుందని నమ్మాను. ఓ గ్రేట్, రియల్లీ. అంటే ఇంక ఇది అల్టిమేట్ ఆప్టిమిజం. అదే సార్, అల్టిమేట్ ఆప్టిమిజం నిజంగా. అంటే మీరు ఇందాక ఇన్ ది రోల్ ఆఫ్ ది వర్డ్స్ మీరు మాట అన్నారు సార్, టీకి డబ్బులు లేకపోయినా